ఆత్మ నమస్తే. ఇప్పుడు మనం ఎన్చే మొనాస్ట్రీలోకి వచ్చాము. ఎన్చే మొనాస్ట్రీ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ మొనాస్ట్రీస్. ఇది ప్రేయర్ హాల్. ఈ ఎన్చే మొనాస్ట్రీలో 1900 బిగినింగ్లో ఈ మొనాస్ట్రీ స్థాపించారన్నారు. అయితే గురు పద్మసంభవ, మనం మహాగురూజీ మెయిలింగ్ అంటాము, గురు పద్మసంభవ అంటాము. ఆయన ఇక్కడికి వచ్చి కాన్సక్రేట్ చేశారు. ఇక్కడ కాంచనజంగా, మనకి హిమాలయాస్ది ఉంటుంది కదా, కాంచనజంగా స్పిరిచువల్ బీయింగ్ ఉంటుంది. ఇంకొక హోలీ బీయింగ్ కూడా ఉంది. ఆ పవర్ఫుల్ బీయింగ్స్ని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకుని ఇక్కడ ఉండేట్లుగా వాటిని కాన్సక్రేట్ చేశారు. ప్లస్ ఈ ప్లేస్ కూడా కాన్సక్రేట్ చేశారు. సో ఇక్కడ ఎవరు ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. ఆ బీయింగ్స్, డెయిటీస్ తప్పనిసరిగా వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ చేస్తాయి అని అంటారు. ఇది మెడిటేషన్ హాల్. 2 ఉన్నాయి మెడిటేషన్ హాల్స్. 2 చోట్ల ఇక్కడ బుద్ధుడు, అవలోకితేశ్వరుడు, పద్మసంభవ, గురు పద్మసంభవ ముగ్గురు ఉంటారు. ఇది ఒకటి. ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు ఫోటోలతో, అందుకని కెమెరా. లోపలంతా పెయింటింగ్స్, జాతక టైల్స్, వాటి గురించి ఉంది. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కంటే బ్యూటిఫుల్ ఎనర్జీస్, చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. అంటే ఊరికే సరదాగా చూసేస్తే అది పెద్ద తెలియకపోవచ్చు, కానీ మనం ఎనర్జీస్ సెన్స్ అయ్యి గమనిస్తూ ఉంటే చాలా మంచి ఎనర్జీస్. ఎందుకంటే పరమగురు పద్మసంభవ మహాగురుజీ మెయిలింగ్ ఏ పేరుతో పిలుచుకున్నా ఇక్కడ ఆయన ఫిజికల్గా వచ్చి తిరిగి ఈ ప్లేసెస్ని పవర్ఫుల్గా కాన్సక్రేట్ చేశారు. ఇక్కడ నిరంతరం ఎనర్జీస్ ఉండేట్టుగా వాటిని చేశారు. సో ఇది బయట నుంచే చూపిస్తాను. లోపల అటు ఇటు పద్మసంభవ, అవలోకితేశ్వరుడు ఉంటారు. దలైలామా గారి పిక్చరు, కర్మాప గారి పిక్చరు, సిక్కిం కింగ్ అప్పుడు ఈ టెంపుల్స్ కట్టించిన సిక్కిం కింగ్ పిక్చర్స్ ఉంటాయి. ఈ బ్యూటిఫుల్ ఎనర్జీస్ మీరందరూ ఫీల్ అవ్వాలని, అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు చల్లగా ఉంటుంది. వర్షాలు, చుట్టూ కొండలు, హిమాలయాలు. సో గులాబీలైనా మందారాలు అన్నీ విపరీతంగా పూస్తున్నాయి. ఎనర్జీస్ అన్నీ చాలా కండ్యూసివ్గా ఉంటాయి. పక్షులు, కొండలు, దీని వెనకాలే కొండలు. ఇది గ్యాంగ్టాక్ దగ్గర ఉంది ఎన్చే మొనాస్ట్రీ. ఇక్కడ బుద్ధిజం నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నారు, మాంక్స్ ఉన్నారు, వాళ్ళ ప్రేయర్ హాల్స్ ఉన్నాయి. ఆయన వైట్ సెయింట్ అంటారు. ఆయన ఒక మొనాస్ట్రీలో సాధన చేస్తూ ఉంటే అక్కడ వచ్చిన స్పాన్సర్ ఎవరో ఆయన కరెక్ట్ టైంలో టీ ఇవ్వలేదుట. దాంతో ఆ స్పాన్సర్ కోపం వచ్చి, ఈయన్ని బయటికి పంపించేయండి, నేను ఇచ్చే డబ్బులు ఇంపార్టెంటా, ఈయన ఇంపార్టెంటా అంటే పాపం ఈయన్ని ఎక్స్పెల్ చేసేసారు మొనాస్ట్రీ నుంచి.
అది ఒక రకంగా ఆయనకి హెల్ప్ అయ్యి తను బయటకు వచ్చేసి ఒక కేవ్లో కూర్చుని సాధన చేస్తూ సిద్ధులు వచ్చాయి, ఎగరగలిగేవాట. సో ఆ ఎగిరి వచ్చి ఇక్కడ వాలి, ఇక్కడ ఆయన పాదముద్ర ఉంటుంది, స్టాంప్ ఉంటుంది. అప్పుడు ఆయన ఇలా ఎగురుతున్నాడు, సాధన చేసుకుంటున్నాడు అని ఒక పశువులు కాచుకునే అతను చూసి అతన్ని ప్రార్థించి తన కోరికలు నెరవేరాయి, తన హెల్త్ ఇంప్రూవ్ అయింది, అలా రకరకాల మిరకల్స్ జరిగాయి అని అంటారు. సో ఇవన్నీ వైట్ సెయింట్ అంటారు. కేవ్లోనే ఉండి తపస్సు చేసుకుంటూ తెల్లగా అయిపోయాట, అందుకని వైట్ సెయింట్ అంటారు. ఈయన అన్ని టిబెట్, ఆ తర్వాత భూటాన్ కూడా ఎగిరి వెళ్ళాడు. ఆ తర్వాత శరీరాన్ని భూటాన్లో వదిలేశారట. సో ఇక్కడ ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈయన్ని విగ్రహం ఇక్కడ ఉంది, ఆఫరింగ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఎన్చే మొనాస్ట్రీ. మహాగురు మెయిలింగ్ గారు ఇక్కడ వచ్చి కాన్సక్రేట్ చేసిన మొనాస్ట్రీ. అలాగే మాస్టర్ చోవా గారు కూడా సిక్కింకి వచ్చి ఆయన పరమ గురువు ఎక్కడెక్కడ తిరిగారో అక్కడ అంతా ఆయన కూడా మెడిటేట్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ పొందారు. ఈ ప్లేసెస్ని కూడా ఆయన ఎనర్జైజ్ చేశారు. అందుకని ప్రాణిక్ హీలర్స్కి కాకపోయినా ఎవరైనా విశ్వశాంతి కోసం, భూమి ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్. మీరు ఎప్పుడైనా సిక్కింకి రాగలిగితే ప్లాన్ చేసుకోండి, చక్కగా ఉంటుంది. వచ్చి ఇక్కడ కూర్చుని మెడిటేట్ చేయండి. మెడిటేట్ చేస్తేనే అది మనకు తెలుస్తుంది. లేకపోతే ఏముంది, విగ్రహాలు కలర్ఫుల్గా ఉన్నాయి, బ్రైట్గా ఉన్నాయి అని అనుకుంటాం. థ్యాంక్ యూ.